గురుగారు రుద్రాక్షలకు సంబంధించి ఈ రుద్రాక్షలలో ఏ ఏ దేవతా స్వరూపాలు ఉంటాయి? అమ్మ, రుద్రాక్షలలో అనేక దేవతా దేవి స్వరూపాలు ఉన్నాయన్నమాట. ఆ అఘోరాస్త్రం కోసం తపస్సు చేసినటువంటి ఆ పరమశివుని యొక్క నేత్ర బిందువుల నుండి రాలినటువంటి ఆ కన్నీటి బిందువుల నుంచి రాలినటువంటి ఆ రుద్రాక్షలను మాలగా వేసుకొని ఆ అఘోరాస్త్రంతో బయలుదేరుతాడనమాట. అలాంటి బయలుదేరడం వల్ల ఆ త్రిపురాసురులకు అనేకమైనటువంటి ఆ రుద్రాక్షలలో దివ్య దేవీ దేవతలు కనిపిస్తారనమాట. అవి ఏమిటంటే, ఇప్పుడు మనము రుద్రాక్షలలో ఆ శివుడు, బ్రహ్మ, విష్ణువు, సరస్వతి, మహాశక్తి, తర్వాత ఇంద్రుడు, వరుణుడు, అగ్ని, హనుమంతుడు, గణపతి, ఇలా రకరకాల దేవీ దేవతలను దర్శించి వాళ్ళు ఆ త్రిపురాసురులు అయోమయంలో పడతారనమాట. అప్పుడు ఆ శివుడు వారిని సంహరించడం జరుగుతుందన్నమాట. అంటే త్రిపురాసుర సంహారం కోసమే ఆ దివ్య సంవత్సరాలు తపస్సు చేయడం వల్ల ఉద్భవించినటువంటి రుద్రాక్షలు అనమాట. ఆ రుద్రాక్షల ఉద్భవానికి, త్రిపురాసుర సంహారానికి కారణం ఉందన్నమాట. ఈ కారణం రుద్రాక్షలే. అంటే ఇంతమంది దేవతా స్వరూపాలు రుద్రాక్షలో దేవీ దేవతా స్వరూపాలు.